ఆపర్చునిటీ భూమి మీదకి మానవుడికి వచ్చాడు. ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్, హెల్త్, ఫ్యాషన్, టెక్నాలజీ అనేది అవసరం అనమాట. ఈ 4 పిల్లర్ల మీద మన కంపెనీ రన్ అవుతుంది. మనం బయట లైఫ్లో ఎంత పని చేసినా కూడా సేఫ్టీ అనేది, సెక్యూరిటీ అనేది లేదనమాట. లైఫ్లో ఓన్లీ వన్ టైం ఇక్కడ మనము సెక్యూర్ లైఫ్ తీసుకోవచ్చు. 3 జనరేషన్ల సెక్యూరిటీ కూడా ఉందన్నమాట. మనకి మన పిల్లల భవిష్యత్తు కోసం చేసుకోవచ్చు కాన్సెప్ట్ సేఫ్ షాప్ అనే కంపెనీ నేమ్ అనమాట. సో ఈరోజు మనం బయట లైఫ్లో కష్టపడుతూనే ఉన్నాం. ఇన్కమ్ వస్తుంది, ఒకరోజు ఇన్కమ్ వస్తుంది, ఒకరోజు పోతూనే ఉంది. బట్ ఆ వచ్చిన ఇన్కమ్తో ప్రతి ఒక్కరం కూడా లైఫ్లో ఫుల్ఫిల్ చేసుకోవాలని, డ్రీమ్స్ అనేవి ఫుల్ఫిల్ చేసుకోవాలని ప్రతి ఒక్కరం ఆలోచన చేస్తాం. బట్ ఫైనాన్షియల్గా ఉండాలనుకుంటాం, టైం ఫ్రీడమ్ కావాలంటాం. మరి వచ్చిన డబ్బులతో ఏం చేయాలనుకుంటాం సార్? ప్రతి ఒక్కరి డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే మంచి ఇల్లు కట్టుకోవాలనుకుంటాం, మంచి టూర్స్ వెళ్ళాలనుకుంటాం, మంచి ఫ్లైట్లో ట్రావెల్ చేయాలనుకుంటాం, మంచి గోల్డ్ ఇప్పించాలనుకుంటాం, మన ఫ్యామిలీకి మంచి కార్ తీసుకోవాలనుకుంటాం, మంచి బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలనుకుంటాం, నలుగురికి మామూలుగా ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ చేయాలనుకుంటాం, నలుగురిలో గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటాం, మంచి డ్రీమ్ బైక్ తీసుకోవాలనుకుంటాం. మంచిగా నలుగురిలో గుర్తింపు అనేది ప్రతి ఒక్కరికి రావాలని చూస్తాం. బట్ మన కంపెనీ ఏం చెప్తుందంటే బిలీవింగ్ ఈజ్ ద ఫస్ట్ అచీవింగ్. మీరు ఏదైతే నమ్మకంతో పెడతారో ఈ బిజినెస్లో 100% 3 లేదా 4 సంవత్సరాలు కష్టపడితే మన డ్రీమ్స్ అనేవి ఫుల్ఫిల్ అవ్వడానికి ఛాన్స్ ఉందని చెప్తుంది మన కంపెనీ పేరు. ఓకే, సో మరి ఫస్ట్ నమ్మాల్సింది ఏంటి సార్? బిలీవ్. మన మీద మన నమ్మకం ఉంటేనే మనం ముందుకెళ్ళడానికి ఛాన్స్ ఉంది. బట్ ఫస్ట్ నమ్మండి అని చెప్తుంది మన కంపెనీ. మనం నమ్మి దిగితే 100% లైఫ్ అనేది ముందుకెళ్తానని చెప్తుంది మన కంపెనీ. మరి ఇక్కడ యావరేజ్గా అమౌంట్ రిక్వైర్డ్ చూసుకుంటే లివింగ్ కాస్ట్ రోజు రోజు పెరుగుతుందా, తగ్గుతుంది సార్? ప్రతి విషయంలో పెరుగుతుంది. ప్రతి వస్తువు మీద, ప్రతి ప్రోడక్ట్ మీద పెరుగుతూనే ఉంది, ట్యాక్స్ పడుతూనే ఉంటుంది. సో సపోజ్ ఎగ్జాంపుల్గా అమ్మ నాన్న 2 పిల్లలు బతకాలంటే మన 1940లో 10 రూపాయలు అంటే సరిపోతుంది మన తాతల కాలం. అవును, అది 1960కి వచ్చేసరికి 100 రూపీస్ అయింది, 1980కి వచ్చేసరికి 1000 రూపీస్ అయింది, 2000కి వచ్చేసరికి 10,000. 2020లో ఉన్నాం సార్ ప్రజెంట్ సిచ్యువేషన్లో. పర్ మంత్కి 1 lakh వస్తే ఖర్చు అవుతుంది. అంటే బతికేవచ్చు సార్, 10,000తో బతికేవచ్చు, 5,000తో బతికేవచ్చు. బతకడం వేరే, జీవించడం వేరే. నాకు ఈ బంగ్లా వద్దు, నాకు కారు వద్దు, స్కూటీ వద్దు, బండి వద్దు అనుకుంటే ఈజీగా బతుక్కుంటూ వెళ్ళిపోతాం. అది బతకడం వేరే, జీవించడం వేరే. లైఫ్లో ఎలా సక్సెస్ అవ్వాలనేది కాన్సెప్ట్ అనమాట. మరి 2040కి వచ్చేసరికి మన పిల్లల భవిష్యత్తు మారబోతుంది చూడండి. పర్ మంత్కి 10 lakhs వస్తే కానీ సరిపోదంట ఫ్యూచర్లో. అవును, 10 lakhs కావాలంట. బట్ ఇప్పుడు 1 lakh సరిపోవట్లేదంటే ఫ్యూచర్లో మన పిల్లల ఎడ్యుకేషన్ అనేది పెరుగుతూనే ఉన్నాయి, ఇంకా పెరుగుతూనే ఉంది. బట్ ఇక్కడ 10 lakhs ఉండాలని చెప్తుంది కంపెనీ. మరి మన కంపెనీ యొక్క బిజినెస్ డైరెక్షన్ అనమాట 5 ఇప్పటి వరకు రాలేదు, పోలేదు. 2001లో స్టార్ట్ అయిందండి కంపెనీ. ఎన్ని ఇయర్స్ నడుస్తుందంటే ఆల్మోస్ట్ 25 years. ఈ పిల్లల మీద కంపెనీ చేస్తుందన్నమాట. మరి వీళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరైతే మిడిల్ క్లాస్ పీపుల్స్ ఉన్నారో వాళ్ళని కొద్దిగా రిచ్ పీపుల్ తయారు చేయాలని ఆలోచనతోనే కంపెనీ స్టార్ట్అప్ చేశారన్నమాట. ఈయన తెలుసు కదా మీకు, శ్రీ రవిశంకర్ శాస్త్రి తెలుసు. ఈయన మన ప్రోడక్ట్ అని లాంచ్ చేయడానికి వస్తారనమాట. గురూజీ పెద్ద అంబాసిడర్ అనమాట ఈయన మన లాంచ్ చేయడానికి వస్తుంటారు. మన కంపెనీలో ఏముంది ఏంటనేది చూసుకుంటే మన సేఫ్ షాప్ కంపెనీ వచ్చేసి అన్ని కంపెనీస్తో టైఅప్ అయ్యి వర్క్ చేస్తుంది అనమాట. 300 కంపెనీస్తో ఇండియన్ కంపెనీస్, రెహమండ్, రిలయన్స్, గ్రాసమ్, ప్రభా, కింగ్లోతర్ కంపెనీ, ఇటువంటి పెద్ద కంపెనీస్తో టైఅప్ అయ్యి వర్క్ చేస్తుంది. మరి కంపెనీస్తో టైఅప్ అయ్యి వర్క్ చేస్తుంది అనమాట. కంపెనీ జెన్యూన్ ఉన్నట్టు ఫేక్ సార్? జెన్యూన్ కదా. పెద్ద రెహమండ్, రిలయన్స్ అంటే ఇటువంటి పెద్ద అంబాసిడర్లు మన కంపెనీతో టైప్ అయ్యి వర్క్ చేస్తుంటారు. ఆల్మోస్ట్ 2 కోట్ల జనాభా దాటిపోయారు అనమాట మన బిజినెస్లో, సేఫ్ షాప్లో ఉన్నారనమాట. మరి ఇక్కడ ఏం చేయాలి సార్ అనుకుంటే మనం చిన్నప్పటి నుండి ఈరోజు బయట లైఫ్లో సేఫ్ షాప్లో కంపెనీ ఏం చెప్తుందంటే లైఫ్లో ఓన్లీ వన్ టైం ఇక్కడ షాపింగ్ అని పార్ట్నర్షిప్ ఇస్తారు, లైఫ్ టైం ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఇస్తానన్నది మన కంపెనీ. మరి ఏం చేయాలి సార్ అనుకుంటే మనం చిన్నప్పటి నుండి ఈరోజు బయట లైఫ్లో ఎన్నో వస్తువులు కొంటాం, వాడుతాం, పక్క పెట్టేస్తాం. ఏ రోజైనా ₹1 బెనిఫిట్ మనకు వచ్చిందా సార్? వచ్చిందంటే డిస్కౌంట్ వస్తుంది, క్యాజువల్గా మనం తీసుకొని వస్తాం, ప్రోడక్ట్ తీసుకుంటాం. బట్ ఇక్కడ ఏం చెప్తుందంటే గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ వరకు మన వస్తువులు ఉంటాయన్నమాట. 350+ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఒక ప్రోడక్ట్ ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకొని తీసుకున్న తర్వాత మీకు పార్ట్నర్షిప్ ఇస్తానన్నది మన కంపెనీ. ఒక ఓన్ బిజినెస్ లాగా ఇచ్చిన తర్వాత మన కంపెనీ ఏం చెప్తుందంటే ఒక 6 రకాలుగా మనకు 9 రకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయన్నమాట. ఫ్యాషన్లో చూసుకోవచ్చు, కిచెన్లోని వెల్నెస్ కోసం, పర్సనల్ కేర్, హెల్త్ కేర్, హోమ్ కేర్ రిలేటెడ్, గ్రాసరీ, స్పిరిచువల్ అండ్ ఎడ్యుకేషన్ పర్పస్ సంబంధించిన ప్రొడక్ట్స్ దొరుకుతాయి అన్నమాట. మరి ఇక్కడ చూసుకుంటే ప్రొడక్ట్స్ని చూసుకుంటే ఫ్యాషన్లో చూసుకుంటే షర్ట్స్, సారీస్, డ్రెస్సెస్, సన్ గ్లాసెస్, వాచెస్ ఇవన్నీ మనం రెగ్యులర్ లైఫ్లో కొంటున్నాం లేదు సార్? బయట కొంటూనే ఉన్నాం, వాడుతూనే ఉన్నాం. మనకు ₹1 బెనిఫిట్ రాలేదు. బట్ కంపెనీ ఏం చెప్తుందంటే లైఫ్లో ఎక్కడ తీసుకోండి మీకు ఇన్కమ్ బెనిఫిట్ చేస్తాను, ప్లస్ ఫర్దర్గా కమిషన్ కూడా దొరుకుతాయని చెప్తుంది కంపెనీ. మరి ఎలా చూసుకుంటే లావణి సారీస్ అనమాట, డ్రైస్లు ఉంటాయన్నమాట. ఇవి తీసుకొని ఎంటర్ అవ్వచ్చు. లేడీస్ కోసం డ్రెస్, సూట్స్, సారీస్ ఇవన్నీ దొరుకుతాయి. ఇవి తీసుకుని ఎంటర్ అవ్వచ్చు అనమాట. హోమ్ కేర్ రిలేటెడ్ చూసుకుంటే డిన్నర్ సెట్స్ అని, వాటర్ ప్రూఫ్ అని, న్యాచురల్ మొత్తం కంపెనీ తయారయ్యి మన కంపెనీకి వస్తాయి అనమాట.
మరి ఇవి తీసుకుని ఎంటర్ అవ్వచ్చు. వెల్నెస్ కోసం ఈరోజు వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ పౌడర్ కోసం చూస్తున్నాం. ఈరోజు ప్రతి ఒక్కరు హెల్త్ ఇష్యూ మీద చూస్తున్నారు. కరోనా సిచ్యువేషన్ తర్వాత ప్రతి ఒక్కరు కూడా హెల్త్ మీద కేరింగ్ తీసుకునే ముందుకు వెళ్తున్నారు. ఇవి తీసుకొని ఎంటర్ అవ్వచ్చు అనమాట బిజినెస్లోకి. ఇది కొత్త వింతైన వస్తువు సార్. ఇది ఎడ్యుకేషన్ పర్పస్ మన సినీ ఇండస్ట్రీలో జబర్దస్త్ టీం వాళ్ళు కూడా తీసుకుంటారు. భగవద్గీత, హనుమాన్ చాలీస్ ఈ బుక్ మీద పెడితే చదివి వినిపిస్తారు. తెలుగు లాంగ్వేజ్, తెలుగు, హిందీ, తమిళ్, మరాఠీ, కన్నడ ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్లో ఈ పెన్న తీసుకెళ్ళి చదివి పెట్టి బుక్ మీద పెడితే చదివి వినిపిస్తాను మన 9 లాంగ్వేజెస్. సూపర్. ఇది తీసుకోవచ్చు అనమాట. మనం 1+1 ఆఫర్ కూడా ఉందన్నమాట భగవద్గీత, హనుమాన్ చాలీసు. అంటే ఇప్పుడు మనం పిల్లల కోసం ఎడ్యుకేషన్ పర్పస్ బుక్స్ కూడా వచ్చాయి. 1 to 5th క్లాస్ వరకు బుక్స్ ఉన్నాయి. మనం స్మార్ట్ ఫోన్లు ఇచ్చేసి ఎక్కువ చెడగొడతాను పిల్లల్ని. ఇవి తీసుకొని స్మార్ట్ ఫోన్ ఇవ్వకూడదు. బట్ ఇవి కూడా తీసుకొని మనం ఇంటర్వ్యూ వచ్చానమాట బిజినెస్లోకి. బ్యాగ్స్ అండ్ ట్రావెలర్స్ రెగ్యులర్ వాడతాం, కొనట్లేదు సార్. మన పిల్లల కోసం కొంటూనే ఉన్నాం, బయట లెవెల్లో చేస్తూనే ఉన్నాం. మరి పర్సనల్ కేర్ చూసుకుంటే టూత్ పేస్ట్, ఫేస్ వాష్, ఫేస్ జెల్, హెయిర్ జెల్. లేడీస్ అయితే ఇంకా పర్సనల్ కేర్ ఎక్కువ యూజ్ చేస్తారు. పేస్ట్లు కూడా యూజ్ చేస్తాం. అవి తీసుకుని ఇంటర్వ్యూ వచ్చనమాట. హెల్త్ కేర్ రిలేటెడ్ జాయింట్ పెయిన్స్ అని, బాడీ పెయిన్స్ అని మా అమ్మ నాన్నలకి ఎక్కువ వస్తుంటాయి. వాళ్ళ కోసం న్యాచురల్ మొక్కలతో తయారైన వస్తువులు అనమాట. షుగర్, హెర్బల్ షుగర్ వాళ్ళకి, బీపీ వాళ్ళకి టాబ్లెట్స్ ఉంటాయి, జ్యూసెస్ ఉంటాయి, దగ్గు సంబంధించినవి. మనం ఏ రెగ్యులర్ లైఫ్లో మోకాళ్ళ నొప్పులకి అన్ని బాడీ పెయిన్స్ కూడా యూజ్ అవుతాయి అనమాట. ఇవి తీసుకుని మనం ఎంటర్ అవ్వచ్చు అనమాట బిజినెస్లోకి. మరి గ్రాసరీలు ఎవరు సార్ ఈ రోజు పసుపు, కారం, ఎండుమిర్చి, బాస్మతి రైస్ ఇవన్నీ కొంటూనే ఉన్నాం. ఇవి తీసుకుని ఎంటర్ సో ఓన్లీ 1 టైం. మేము మా ఎలా బెనిఫిట్ తీసుకున్నాం కూడా చెప్తాం లాస్ట్లో. 2 types ఆఫ్ మార్కెటింగ్ ప్రాసెస్ జరుగుతుంది బయట లైఫ్లో. సపోజ్ ఎగ్జాంపుల్ మనం ఒక వస్తువు కొన్నాం అనుకోండి సార్, ఆఫ్లైన్ మార్కెటింగ్ అనమాట, ఆన్లైన్ మార్కెటింగ్ జరుగుతుంది. సో ఆఫ్లైన్ మార్కెటింగ్ మనం బయట లైఫ్లో ఒక వస్తువు పెన్నే కొన్నాం అనుకోండి సార్. ఒక పెన్నని తీసుకుంటే 100 రూపాయలకి కొన్నారు మీరు బయట లైఫ్లో ఒక రిటైల్ స్టోర్కి. అది రిటైల్కి వెళ్ళిన తర్వాత 100 రూపాయలే ఉంటుంది సార్. తయారైంది ఎంతకు అవుతుంది? 30 రూపాయలు అండి, 35 రూపాయలు తయారవుతుంది. బట్ మన దగ్గరకు వచ్చేసరికి 100 రూపీస్ అవుతుంది. ట్యాక్స్ పడుతుంది. చూడండి ఎక్కడ పోతుంది ఇన్కమ్ అనేది. క్యారీ ఫోర్ట్ ఏజెంట్ అని, డిస్ట్రిబ్యూటర్ అని, డీలర్ అని, రిటైలర్ అని, సచిన్ అని, ధోని అని, ఐశ్వర్య అని, అమితాబ్ బచ్చన్ అని, ఈ 65 రూపాయలు అనేది మన ఇన్కమ్ అనేది. ఈ 65 రూపాయలు ఎక్కడ పోతుంది మనం ఆలోచన చేయం. 100 ఇస్తాను, 100 రూపీస్ ఇస్తాను, తీసుకొని వచ్చేస్తాను. బట్ ఆ ఇన్కమ్ ఎక్కడ పోతుంది మనం థింక్ చేయము. బట్ మన కంపెనీ ఉద్దేశం ఏంటంటే వీళ్ళందరినీ పెంచి పోషించడం. మనల్ని ఎవరైతే బిలీవ్ చేస్తారో, మనల్ని ఎవరైతే రిలేటివ్స్, ఫ్రెండ్స్, మనకి ఎవరైతే మిడిల్ క్లాస్ పీపుల్స్ ఉన్నారో, డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ టు డైరెక్ట్ కస్టమర్ అండి. మన ప్రోడక్ట్ ఏదైతే బుక్ చేసామో నచ్చిన ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత వితిన్ 4-5 డేస్లో మన ప్రోడక్ట్ మనకు వచ్చేస్తుంది. ఆ ఇన్కమ్ మీకేం చెప్తుందంటే, సపోజ్ ఏ అనే పర్సన్ ఉన్నారు, A+B పర్సన్ ఉన్నారనమాట. 65 రూపాయలు మీరే తీసుకోండి, మనము బాగుండాలి, కలిసి వర్క్ చేద్దామని చెప్తుంది మన కంపెనీ. ఇది 65 రూపాయలు ఎక్సలెంట్ ఎక్కింది సార్. మీరు ఇలా తీసుకోండి అని చెప్తుంది కంపెనీ. మరి మనం ఇక్కడ అడుగుతుంది కంపెనీ సార్, వాట్ ఎల్స్ డూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ బిజినెస్ అని అడుగుతుంది. మరి ఇక్కడ ఏమైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టామా సార్? ఓన్లీ 1 టైం షాపింగ్ చేసి అంతే. బయట లైఫ్లో కొన్నదే ఇక్కడ కొన్నాం, మన కంపెనీలో కొన్నాం. సో ప్రాఫిట్స్ అనేది ఎక్కువ ఉన్నాయని చెప్తుంది కంపెనీ. రిస్క్ అనేది ఉందా? లేదు. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో మన ఇంటికే వచ్చేస్తుంది 1 వీక్లోనే. స్కోప్ అనేది అన్లిమిటెడ్ సార్. ఎంతైనా సంపాదించుకోని చెప్తుంది కంపెనీ. అనలైజ్ చేసుకోమంటుంది, సెలెక్ట్ అంటుంది, ప్రమోట్ అంటారు. ప్రమోట్ అంటే ఇక్కడ డోర్ టు డోర్ కొట్టేది, మార్కెటింగ్ చేసేది, పాంప్లెట్స్ పంచేది కాదు సార్. అటువంటి పని మనం చేయం. మనల్ని ఎవరైతే బిలీవ్ చేస్తారో వాళ్ళకి మాత్రమే చెప్పమన్నది మన కంపెనీ. మరి నేను ఎందుకు చెప్పాలి సార్ అని క్వశ్చన్ వేసుకుంటే, ఒక మంచి డ్రెస్ తీసినా 10 మంది చెప్తాం, మంచి చూసినా 10 మంది. మనకు తెలియకుండా మనం వెళ్ళి ప్రమోట్ చేస్తున్నాం. బట్ మన ఫ్రెండ్ వెళ్ళి కొంటున్నాడు, తీసుకుంటాడు, మనకేమైనా రూపాయి బెనిఫిట్ వస్తుందా సార్? రాదు కూడా. బట్ మన కంపెనీ ఉద్దేశం ఏంటంటే, మీరు ఏదైతే ప్రొడక్ట్ దీంట్లో తీసుకున్నారో బాగున్న తర్వాత చెప్పండి అని చెప్తుంది. పక్క వాళ్ళకి ప్రమోట్ చేసుకోండి. మీకు ఆ కమిషన్ అనేది వాళ్ళకి ఇచ్చే కమిషన్ మీకు ఇస్తానంటే మన కంపెనీ. సో మరి తప్పు పని ఏమైనా చేస్తాం? ఎక్సలెంట్ ప్లాన్ కదా. సో మరి ఇక్కడ ప్రెజెంటేషన్ మనం చూసుకుంటే ఎగ్జాంపుల్గా సార్, మీ గుడ్ నేమ్ సార్? మై నేమ్ చిరు సార్. మీరు ఒక ప్రోడక్ట్ తీసుకుంటారు, బాగుందని తర్వాత సపోజ్ సార్ విజయ్ సారే చెప్పారు, చంటి సారే చెప్పారు అనుకోండి సార్. మీరు చెప్పడం వల్ల మీ ప్రోడక్ట్ మీ దగ్గరకు వచ్చేసింది. సార్ వినడంతో మీకు కూడా డబ్బులు వస్తాయి, దీని ద్వారా మీరు తీసుకుంటే మీకు బెనిఫిట్ అని చెప్పారు, సార్ కూడా చెప్పారు. చెప్పడంతో మీకు ఇక్కడ కమిషన్ ఎంత వచ్చింది చూడండి సార్. సో కంపెనీ చూసుకుంటే పేరింగ్ ఇన్కమ్ ఇస్తాను అనమాట. ఈచ్ పర్సన్ నుండి 500 రూపీస్ వచ్చింది. సార్ వస్తువు సార్కి వచ్చింది, మీ వస్తువు మీ సార్కి వచ్చేసింది. మరి ఇక్కడ మీకు ఎంత ఇచ్చింది సార్ కంపెనీ? 500 + 500
1000 రూపీస్ వచ్చింది ప్లస్ 200 ప్లస్ 200 ఇది బోనస్ కి ఇచ్చింది. మీకు ఎంత వచ్చింది సార్ టోటల్ గా? 1400 వచ్చింది. అంటే ఇక్కడ మీరు ఏం పని చేశారు సార్? ఖాళీ జస్ట్ మీరు వస్తువు కొన్నదే సారే చెప్పారు 400 రూపాయలు వచ్చింది సార్. సో బట్ ఇక్కడ చూసుకోండి సార్, ఇక్కడ ఇది అసలు పవర్ ఎక్కువ అవుతుంది అనమాట. పవర్ ఆఫ్ టీమ్ వర్క్. ఈ రోజు మనం అందరం కలిసి వర్క్ చేస్తేనే తీసుకెళ్ళిపోవడం ఛాన్స్ ఉందన్నమాట. సపోజ్ ఇక్కడ మీరు ఉన్నారు సార్, చిరు సార్, ఇక్కడ లెఫ్ట్ లో వచ్చేసి సార్ ఉన్నాడు, విజయ్ సార్. ఎస్ సార్, ఇంకో ఫ్రెండ్ ఉన్నారు. సపోజ్ సార్ వాళ్ళ ద్వారా మీకు ఎంత వచ్చింది సార్? 1000 రూపాయలు వచ్చింది అనుకోండి ఎగ్జాంపుల్. మరి చంటి సార్కి ఏం చెప్పాం సార్? ఇదే ప్లాన్ తీసుకెళ్ళాం. మరి చంటి సార్కి విజయ్ సార్కి హెల్ప్ చేయాలని చూస్తామా, ఆపాలని ట్రై చేస్తాం? హెల్ప్ లైన్ అప్పుడు విజయ్ సార్కి ఒక ఇద్దరు వచ్చారు, చంటి సార్కి ఒక ఇద్దరు వచ్చారు. వీళ్ళకి 1000 రూపాయలు వచ్చింది. మీకు ఎంత వస్తుంది సార్? 2000. ఎందుకంటే మీ అండర్ లో వీళ్ళు ఉన్నారు. మళ్ళీ ఇక్కడ థర్డ్ వీక్ లో సేమ్ అదే వీక్ లో మళ్ళీ వీళ్ళు మనకు తెలియనప్పుడు కూడా వీళ్ళ కింద జాయిన్ చేసుకుంటారు. వీళ్ళకి సపోజ్ అప్పుడు సార్కి 2000 వచ్చింది, ఈ సార్కి 2000 వచ్చింది. మరి మీకు ఎంత వస్తుంది సార్? ఇక్కడ 4000 వస్తుంది. చైన్ సిస్టమ్ కాదు. చైన్ సిస్టమ్ అంటే ఇక్కడ ఎవరు పని చేయకపోయినా మనకు డబ్బు. బట్ ఇక్కడ ఎవరు వర్క్ చేసినా కూడా మనకు డబ్బులు వస్తుంది. వీళ్ళు చేయకపోయినా వీళ్ళు చేసినా కూడా వస్తాయి. ఇది డైరెక్ట్ సెల్లింగ్ ప్రాసెస్. ఇది ఎంబీలో కూడా వచ్చేసింది, చాలా బాగుంది. సో చూడండి, ఇఫ్ యూ మేక్ 100 సేల్స్ ఈచ్ లెఫ్ట్ ఆర్ రైట్ అయింది అనుకోండి సార్, పర్ మంత్ 1 lakh వరకు తీసుకోవచ్చు అనమాట. ప్రాసెస్ 1:1 రేషియోలో మనం తీసుకోవచ్చు. వీక్లీ పర్ వీక్ అంటే నీ కింద 100 మందికి అయితే అవుతుంది ఆల్మోస్ట్. చంటి సార్ మాకు అయిపోయారు ఎక్సలెంట్ ఉన్నారు. సో మరి ఇక్కడ పొటెన్షియల్ గా మనం వర్క్ చేసాం అనుకోండి సార్, 1 year 2 years గానే పర్ఫెక్ట్ చేసాం అనుకోండి, ఫుల్ టైం చేసుకోవచ్చు, పార్ట్ టైం చేసుకోవచ్చు. ఫుల్ టైం కానీ చేసి దిగితే మనం ఎంత ఇన్కమ్ ఎర్న్ చేసుకోవడం ఛాన్స్ ఉంది చూడండి సార్. చెప్తాను. సపోజ్ 1 monthకి వచ్చారు సార్, ఇద్దరే వచ్చారు మీకు అనుకోండి, మనం టైం తీసుకొని మీరు ఎవరికి ప్లాన్ చెప్పక్కర్లే, మేము వచ్చి ప్లాన్ చెప్తాం. ఎవరికి మీకు స్టార్టింగ్ మీకు సపోర్ట్ చేసే బాధ్యత మేము చూసుకుంటాం. సపోజ్ ఎగ్జాంపుల్ గా ఈ ప్లాన్ విన్న తర్వాత ఒక ఇద్దరు రావాలంటే ఎంత టైం పట్టొచ్చు సార్ మనకి? ఎగ్జాంపుల్ గా మనం మంచి వ్యక్తులతో చెప్పుకుంటే ఈజీగా వచ్చేస్తారు, గంటలో వచ్చేస్తారు. కానీ కొంతమంది 1 week తీసుకుందాం, కొంతమంది 15 days, కొంతమంది 1 month సార్. మనం సంవత్సరం పాటు కానీ గట్టి వర్క్ చేస్తే 1 monthకి ఇద్దరు వేద్దాం సార్. ఎంత క్యాలిక్యులేట్ చేసి ఎంత ఇన్కమ్ వస్తుంది చూద్దాం. సపోజ్ 1 monthకి ఇద్దరు వచ్చారు సార్, 1 pair అయింది 1000 రూపీస్ వచ్చింది సార్. మీకు 1 pairకి 1000 ఇస్తుంది. మరి సెకండ్ మంత్లీ ఈ 2 members ఏం చెప్పాం సార్? మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ చూపేయి, నేను వచ్చి ప్లాన్ చెప్తాను, జాయిన్ చేపిస్తాను అంటాం. చెప్పడంతో 2 pairలు అయ్యి మీకు 2000 రూపాయలు వచ్చాయి. థర్డ్ మంత్లో 8 members అయ్యారు, 4 జోడీస్ 4000 రూపాయలు. ఇలా 1 year కానీ మనం ఫుల్ ఫోకస్ పెట్టి వర్క్ చేస్తే 8192 సేల్స్ అవుతాయి సార్. 4096 జోడీస్ అవుతాయి. మరి 4096 into 1000 రూపీస్ అయింది సార్. ఇక్కడ 40,96,000 రూపీస్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది కంపెనీ 1 year కి. అది ఫుల్ ఫోకస్ పెట్టి వర్క్ చేస్తే. లేదు అంత పెట్టి వర్క్ చేయలేకపోతున్నాం అనుకోండి సార్, 2 monthsకి ఇద్దరు సార్. దీంట్లో సగం ఎంత సార్? 20 lakhs. 3 months 4 monthsకి ఇద్దరు వేసినా ఒక 5 lakhs రూపీస్ వచ్చిన ఇయర్లీ మంత్లీకి ఎంత పడవచ్చు సార్? 40,000-45,000 రూపాయలు పడుతుంది. సూపర్. మనం ఈ రోజు నేను చెప్తున్నా సార్, కోటీశ్వర్లైనా ఈ బిజినెస్ లో చేస్తున్నారంటే ఎందుకంటే ఈ రోజు వచ్చే ఇన్కమ్ రేపటికి రావట్లేదు. బట్ యాక్టివ్ ఇన్కమ్ వేరే, పాసివ్ ఇన్కమ్ వేరే. ఈ రోజు మేము నా అండర్లో 500 మంది ఉన్నారు సార్, సార్ అండర్లో 300 మంది ఉన్నారు సార్. జస్ట్ ఫోన్ కాల్ ద్వారా మాట్లాడతాం. ఫోన్ కాల్ ద్వారా మాట్లాడితే కాన్సెప్ట్ వినిపిస్తే చాలు మనకి ఇన్కమ్ నెక్స్ట్ వీక్ లోనే పడుతుంది. ఎక్సలెంట్ ఉందా లేదు సార్? లైఫ్ సూపర్ ఉంది. సో చూసుకుంటే 1 year కానీ మనం ఫోకస్ పెడితే ఎంత ఇన్కమ్ తీసుకోవడం ఛాన్స్ ఉంది. అంత ఇన్కమ్ రాలేదనుకోండి సార్, జస్ట్ ఒక 5 lakhsలో బదులు ఒక 4-5 lakhs వచ్చినా మనకి ఈజీగా ముందుకెళ్ళిపోవడం ఛాన్స్ ఉంది. ఇక్కడ ఎవరిని మోసం చేసేది లేదు, లాస్ చేసేది లేదు. ఉన్నది మన ప్రోడక్ట్ మనం తీసుకున్నాం సార్, వస్తే ముందుకెళ్ళామంటే హ్యాపీ చేసుకుంటూ ముందుకెళ్ళచ్చు, లేదంటే మన ప్రోడక్ట్ మన దగ్గర ఉంటుంది. సూపర్. అదే బయట లైఫ్ లో నువ్వు అదే కొన్న వస్తువు నీకేం రూపాయి బెనిఫిట్ వచ్చింది? 100% రూపాయి రాదు అనమాట. ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ ప్రాసెస్ అనేది కంపెనీ యాజ్ వెల్ యాజ్ గా ఎంతో మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా చేస్తున్నారు. మరి ఇక్కడ చూసుకుంటే వీక్లీ పే అవుట్
ఈరోజు మనం ఇక్కడ వారంకి సార్ ఇప్పుడు ఉన్నారు చిరు సారు, ఈ వారంలో మీరు 6 జాయిన్ చేశారనుకోండి 6,000 రూపాయలు నెక్స్ట్ వీక్లోనే పడుతుంది. మంచి బిజినెస్ ఇది. ఎందుకంటే 6,000 రూపాయలు అనేది మీకు నెక్స్ట్ వీక్లోనే పడుతుంది. పాన్ కార్డు ఉంటే 5%, పాన్ కార్డు లేకపోతే 20% కట్ చేస్తుంది. మరి గవర్నమెంట్ ట్యాక్స్ కడుతుంది కంపెనీ, కట్టకపోతే కంపెనీ నుంచి తీసేస్తుంది. ఈరోజు సార్ థర్స్డే టు థర్స్డే వర్క్ చేశారు, నెక్స్ట్ ఫ్రైడే కల్లా మన అకౌంట్లో మన అమౌంట్ అనమాట. సో ఇట్లా తీసుకోవడం ఛాన్స్ ఉంది. మరి అంతా బాగుంది సార్, ఇన్కమ్ ఎలా తీసుకోవాలి, మనం ఎలా ముందుకు వెళ్ళాలని చిన్నది ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కరికి చిన్నది లైఫ్ లాంగ్ ఇలాగే చేయాలి సార్ అని చిన్న డౌట్ ఉంటుంది. బట్ ఇక్కడ ఇంకోటి ఏంటి తెలుసా బెనిఫిట్, ఎక్సలెంట్ సార్. దీన్ని కూడా మేము స్టార్టింగ్లో విన్నాము, బట్ మేము కూడా బిలీవ్ చేయలేదు. బిలీవ్ ఎందుకు చేయలేదంటే ఇక్కడ అంత ఇన్కమ్ వస్తుంది అనమాట. అవును. మరి ఇక్కడ కంపెనీ ఏం చెప్తుందంటే ఇక్కడ చూసుకోండి సార్, ఇక్కడ రిటైర్మెంట్ ఉంది, పెన్షన్ కూడా ఇస్తుంది. మరి రిటైర్మెంట్ అవ్వాలంటే గవర్నమెంట్లో ఎన్ని ఇయర్స్ కష్టపడాలి సార్? 62 సంవత్సరాలు కష్టపడాలి. అదే మరి ప్రైవేట్ అయితే ఓపుకున్నంత వరకు సర్కిల్ అన్నంత వరకు కష్టపడుతూనే ఉండాలి. రిటైర్మెంట్ అది మనకు కోపం వచ్చినా మనమే మానేయాలి, ప్రైవేట్ సంస్థల్లో కోపం వచ్చినా మనమే మానేయాలి. మరి ఇక్కడ చూసుకుంటే సార్ 1 ఇయర్ కాదు, 2 ఇయర్స్ కాదు, 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్ చేసామనుకోండి, లైఫ్ టైము 60 ఏజ్ ఎంత అయితే ఉందో వాళ్ళకన్నా మనము ఇక్కడ 5 ఇయర్స్లో రిటైర్మెంట్ తీసుకొని పెన్షన్ కూడా తీసుకోవచ్చు. మరి ఎలా చూద్దాం? సపోజ్ ఇక్కడ కంపెనీ ఏం చెప్తుందంటే నెంబర్లతో సంబంధం. మనకి వేల మంది లక్షల మంది కాదు సార్, మనల్ని ఎవరైతే బిలీవ్ చేసి ఇద్దరు వచ్చారో ఆ ఇద్దరు వర్క్ చేసుకుంటూ వెళ్ళారు, 8,000 మెంబర్స్ అయ్యారు. లెఫ్ట్ 4,000, రైట్ 4,000 ఎప్పుడైతే టీమ్ ఫామ్ అయిపోద్దో రిటైర్మెంట్ ఇచ్చి పెన్షన్ ఇస్తుంది. ఆల్మోస్ట్ ఇక్కడ వేల మంది లక్షల మంది తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ బిజినెస్ లో మీకు చూపిస్తాను. పర్ వీక్ కి ఎంత ఇస్తుందో చూద్దాం. మేము కూడా ఈ బిలీవ్ చేయలేదు సార్ స్టార్టింగ్ లో. మరి ఆఫ్టర్ 11,000, 4,000 లెఫ్ట్, 4,000 రైట్ ఎప్పుడైతే టీమ్ ఫామ్ అయిపోద్దో రిటైర్మెంట్ ఇచ్చి పెన్షన్ ఇస్తాను అన్నది కంపెనీ. ఈ వారం వచ్చే పేమెంట్ సపరేట్. ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత వచ్చే ఇన్కమ్ చూడండి సార్, మేము బిలీవ్ చేయలేదు స్టార్టింగ్ లో చూసుకుంటే. పర్ వీక్ 2 lakhs, పర్ మంత్ 8 lakhs, పర్ ఇయర్ 1 crore. నేను నమ్మను సార్ అని ఇక్కడైతే మీకు డౌట్ కొట్టేస్తాను. ఎందుకు డౌట్ కొడుతుంది అంటే నేను ప్లాన్ వినేటప్పుడు నాకు కూడా ఫీజులు ఎగిరిపోయాయి అనమాట. ఎలా ఎగురుతాయంటే ఇక్కడ మనం వారానికి 2 లక్షలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, చూపిస్తాను వాళ్ళు కూడా. పర్ వీక్ 2 lakhs ఎప్పుడు ఇస్తామన్నారు సార్? ఆఫ్టర్ రిటైర్మెంట్. ఎంతమంది అవ్వాలన్నాను? 4,000 ఇటు లెఫ్ట్, 4,000 రైట్, 8,000. మరి 8,000 మెంబర్స్ ప్రోడక్ట్ కొనుక్కొని వస్తారా సార్? కొనకుండా అయితే నాకు ఎవరికి లేదు. బట్ ఇక్కడ కొన్ని రావడంతో మనకు కొన్ని కోట్ల కంపెనీ బిజినెస్ ఇస్తాను, 100 కోట్లు బిజినెస్ ఇస్తే మనకి ఇచ్చే పర్సెంటేజ్ ఎంత సార్? 1 crore. మరి ఇక్కడ 1 crore ఇస్తుంది, చూస్తాను కదా. ఇది 1 crore ఇస్తుంది. 8,000 మంది ప్రోడక్ట్ తీసుకుంటే కొన్ని కోట్ల బిజినెస్ కంపెనీకి ఇస్తాను. ఏ కంపెనీ కూడా లాభం లేకుండా ఏ కంపెనీ చేస్తుంది సార్? కంపెనీ చేయదు. బట్ ఈ కంపెనీ లాభం ఎలా వచ్చింది చూడండి. 69% వచ్చేసి కంపెనీ ప్రోడక్ట్ తీసేస్తుంది, 39% వచ్చేసి ఇక్కడ కంపెనీ ప్రాఫిట్. మరి కంపెనీ ప్రాఫిట్ ఎలా వచ్చింది సార్? డిస్ట్రిబ్యూటర్ లేడు, డీలర్ లేడు, సచిన్ లేడు, ధోని లేడు, వాళ్ళకైతే కొన్ని కోట్లు ఇవ్వాలి. నో సెలబ్రిటీస్. ఇక్కడ మనమే సెలబ్రిటీస్, మనమే ఇక్కడ ముందుకు వెళ్ళిపోవడం ఛాన్స్ ఉందన్నమాట. మనం సక్సెస్ అవుతాం, నలుగురిని సక్సెస్ చేసినప్పుడు మనం సక్సెస్ అవుతాం. బట్ ఈ కాన్సెప్ట్ అనేది టీమ్ వర్క్ ఈజ్ డ్రీమ్ వర్క్. సో కాన్సెప్ట్ అనేది కొన్ని 100 కోట్లు ఇప్పుడు మనకి 1 crore ఇస్తుంది అనమాట. ఇదే మనకి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఇప్పుడు మీటింగ్స్ అని మంచి లొకేషన్స్ తీసుకెళ్తుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్, చూపిస్తాను అది కూడా. మళ్ళీ ఇది మీరు చేస్తూ లెఫ్ట్ 10 మంది, రైట్ 10 మంది టీమ్ ఫామ్ అయ్యారు అనుకోండి సార్. ఫస్ట్ ర్యాంక్ ఇన్కమ్ సపరేట్ ఇస్తుంది, 7,000 రూపాయలు ఇస్తుంది. ర్యాంక్ 2 9,000 రూపాయలు. సారు నేను దగ్గరలో ఉన్నాం సార్, 34,000 నెక్స్ట్ వీక్ లో రాబోతుంది చెక్కులు. సో ఈ ర్యాంక్ ఇన్కమ్ సపరేట్ సార్, మన కింద టీం ఫామ్ అవుతుంది. ఇప్పుడు సార్ ఒక్కడే చేయాలని లేదు, వాళ్ళ కింద వాళ్ళు చేసినా కూడా మన ఐడిలో లాగిన్ పాస్వర్డ్ అన్ని తెలిసిపోతుంటుంది. ఎవరిని ఇచ్చేసేది ఉంటుంది అనమాట. దగ్గర 8,33,000 రూపాయలు ఓన్లీ ర్యాంక్ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇలా ఇంక్రీజింగ్ ఇన్కమ్ అనమాట. రికగ్నేషన్లు ఉంటాయి సార్, కొన్ని 100 మంది 1,000 మందిలో సన్మానాలు కూడా తీసుకున్నాం, అది కూడా చూపిస్తాం అనమాట. 26,66,000 తీసుకోవడానికి ఛాన్స్ ఉంది సార్, ఓన్లీ ర్యాంక్ ఇన్కమ్. అది సపరేట్ ఇన్కమ్, ఇవి సపరేట్ అనమాట. సో సపోజ్ మీకు ఇంకా టార్గెట్ ఇంకా ఫాస్ట్ చేయాలనుకోండి సార్, 30 డేస్లో కానీ మనము ర్యాంక్ ఇన్కమ్ చేసామనుకోండి, ఇది 3,000 సపరేట్ ప్లస్ 7,000 సపరేట్, 10,000. మళ్ళీ ఒక 20,000 వస్తుంది అదనంగా, అది ఒక 30,000 రూపాయలు వస్తుంది. ఇట్లా ర్యాంక్ ఇన్కమ్స్ మనం ఇన్ని డేస్లో ఇన్ని చేస్తుంటే ఇన్కమ్ వస్తుంది. మన కింద ఉన్న చేసినా కూడా మనకు కౌంటబుల్ అయిపోద్ది. సో 3,55,000 సపరేట్ ఇస్తుంది.
సపోజ్ ఈ బిజినెస్లో యాక్సిడెంట్లుగా అందరికీ మంచి జరగాలనుకుంటాం. సమ్ టైమ్స్ ఎవరికైనా ఏదైనా జరిగినా కూడా యాక్సిడెంట్లుగా అనుకోకుండా సేఫ్ గార్డ్ కూడా ఉందన్నమాట. ఆన్లైన్ ప్రాసెస్ 7 మెంబర్స్ అదంతా ఆన్లైన్ ప్రాసెస్. ఎక్సలెంట్. అంతా వచ్చేస్తుంది మనకి. 4 lakhs ఇస్తుంది సార్. 7th ర్యాంక్లో 4 lakhs సపరేటు, 8th ర్యాంక్లో 6 lakhs, 10 lakhs, 15 lakhs, 25 lakhs ఇస్తుంది. ఇవి తీసుకోవాలని కాదు, ఎవరు ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. బట్ డెత్ అయితే కంపెనీ మీకు ఎంత వర్క్ చేసిన తర్వాత ఇన్సూరెన్స్ లాగా ఇస్తుంది అనమాట. మరి ఫ్రీ ట్రిప్స్ సార్, మీరు విన్ అయితే మేడం ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో పిల్లల్ని తీసుకోవడానికి ఫ్యామిలీ ట్రిప్స్. మీరు వద్దనుకున్నా కూడా ఇన్కమ్ మళ్ళీ రిటర్న్ ఇస్తుంది. బ్యాంకాక్ వెళ్తే మినిమం 1,20,000 అవుతుంది సార్. కంపెనీ జస్ట్ మనము పాస్పోర్ట్ తయారు చేయించుకొని రెడీగా ఉంటే కంపెనీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో వెళ్ళారు. ఈ రోజు వెళ్ళారు సార్ బ్యాంకాక్ ఆల్రెడీ మన టీం వాళ్ళు చాలా మంది విన్ అయిన వాళ్ళు. ట్రిప్స్ అనే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. బ్యాంకాక్ ట్రిప్స్ తీసుకెళ్తుంది మంచిగా. థాయిలాండ్, మాల్దీవ్స్, సింగపూర్, చైనా, ఆస్ట్రేలియా అనమాట. ఇవన్నీ లండన్, ఇవన్నీ యూఎస్ఏ, ఇవన్నీ తీసుకెళ్తుంది కంపెనీ. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. మనం విన్ అయితే చాలు. నైనిటాల్ ఉందనమాట. మీరు విన్ అయితే చాలు అనమాట. థాయిలాండ్ ట్రిప్ తీసుకెళ్తుంది. సింగిల్గా వెళ్ళొచ్చు, మన ఫ్యామిలీని కూడా మనం తీసుకెళ్ళొచ్చు. లోకల్ ట్రిప్స్ చాలా వెళ్ళి వచ్చేసాం సార్ మేము కూడా. 4 states వెళ్ళి వచ్చాం సార్ నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. ఫుడ్ బెడ్ అంతా కంపెనీ ఫ్రీ అనకూడదు కానీ 5-star హోటల్ కేటగిరీ రిచ్ అంతా మనకి ఫుడ్ పెట్టేస్తుంది కంపెనీ. సో హాంకాంగ్, దుబాయ్ కూడా వెళ్ళొచ్చు, ఇలా మాల్దీవ్స్ వెళ్ళొచ్చు అనమాట. రష్యా ఇవన్నీ తిరగొచ్చు అనమాట మన కంపెనీ. మరి నేను ఎందుకు చేయాలి సార్ ఈ బిజినెస్ అనుకుంటే, 0 ఇన్వెస్ట్మెంట్, గుడ్, నో బాస్, నో ఎంప్లాయీస్. మనకు మనమే బాస్. ఎవరన్నా మేము హెల్పింగ్ నేచర్, మనం ఎంత కష్టపడితే అంత డబ్బులు వస్తాయి అనమాట. ఈ రోజు నా డ్యూటీలో 40,000 వస్తుంది సార్ నాకు. రెయిన్బోలో చేస్తున్నా. వెరీ గుడ్, నైస్. చేసుకుంటూ సార్ పార్ట్ టైం ఇక్కడ చేస్తున్నది. ఇది ఎప్పుడు అంటే మన ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్. సండే టైంలో చేసుకుంటాం. సండే నేను మీటింగ్ పెడతాం ఇక్కడ అమీర్పేటలో. మా మీటింగ్ నడుస్తుంది. మేము వస్తాం సార్. నాకు తెలిసిన వాళ్ళు కూడా తీసుకొని ఒక 10 మందిని 5 తీసుకొచ్చి కూర్చుని పెట్టి అక్కడ ప్లాన్ చెప్పామంటే అక్కడికక్కడ వాళ్ళే లాగిన్ అయిపోతారు, తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. నో రిస్క్ సార్. హోమ్ బేస్డ్ బిజినెస్ ఇది అనమాట. ఇంటికాడ చేసుకోవచ్చు. పాసివ్ ఇన్కమ్ సార్. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఇంటి సామాన్లు, ఇంటికి బట్టలు ప్రతి ఫ్యామిలీకి కావాలి. అదేదో మనం డైరెక్ట్ మన కంపెనీలో కొనుక్కొని మనమే డెవలప్ కావచ్చు. చాలా బాగుంది. పాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి సార్ అనుకుంటే, ఈరోజు మనం పని చేస్తేనే మనకు డబ్బులు వస్తే యాక్టివ్ ఇన్కమ్ సార్. ఈరోజు పాసివ్ ఇన్కమ్ ఏంటంటే, సపోజ్ చంటి సార్ ఉన్నారు. చంటి సార్ అండర్లో ఒక్కసారి కష్టపడ్డాడు. 300 మంది ఉన్నారు సార్ అండర్లో. చెన్నూరు, ఆసిఫాబాద్, మంచిర్యాల అన్ని ఏరియాలో సార్ కింద ఉన్నారు. ఇప్పుడు సారు జస్ట్ ఫోన్లో మాట్లాడి అక్కడ పేమెంట్ చేస్తే సార్కి ఇన్కమ్ వస్తుంది. వాళ్ళు వర్క్ చేస్తే నేను సార్కి వస్తుంది. మరి ఈయన పాసివ్ ఇన్కమ్ లో ఉన్నారా, యాక్టివ్ ఇన్కమ్? జస్ట్ మాట్లాడి పర్చేస్ చేస్తాను. న్యాచురల్ మేనేజ్మెంట్స్ ఎవరైనా చేసుకోవచ్చు సార్. ప్రొడక్ట్స్ అనేవి రెగ్యులర్ యూజ్ చేసి ఉంటాయి అనమాట. నో క్రెడిట్, అప్పులు తేవాల్సిన పని లేదు. నో బౌండేషన్, నో రిజర్వేషన్, నో ఎఫెక్ట్స్ ఆఫ్ స్టార్స్ అనమాట. సపోజ్ ఇక్కడ మనం అనుకుంటాం, అరే మనం వస్తువు కొనేసేమే లాస్ అయితే ఏం లేదు సార్. మన వస్తువు మన దగ్గరకు ఉంది, నచ్చింది బాగుందంటే వర్క్ చేసుకుంటే మనకి డబ్బులు వస్తాయి. నచ్చకపోతే మన ప్రోడక్ట్ మన దగ్గర ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మనం అనుకుంటాం నా తలరాత మారలేదు, బాగోలేదు అని అనుకుంటే, సపోజ్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నాను సార్, మీరే ఉన్నారు చిరు సారు. మీరేదో బిజీలో ఉండి కొద్దిగా వర్క్ చేయలేకపోయారు, కానీ మీ కింద ఉన్న లెఫ్ట్ ఆఫ్ పర్సన్, రైట్ ఆఫ్ పర్సన్ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతాండ్రు. అప్పుడు మన తలరాత మారినట్టే కాదు సార్, మారినట్టే. అప్పుడు వాళ్ళు సక్సెస్ అయితే మనం సక్సెస్ అయినా అంతే కదా. బట్ ఇక్కడ మనం ఎప్పుడు నెగిటివ్ గా ఆలోచన చేయకూడదు. నో బ్యాక్స్ ఆఫ్ స్టార్స్ అనమాట. ఈక్వల్ ఆపోజిట్ అందరిని ఒక్కలే చూస్తుంది కంపెనీ. ఈరోజు మనము చెప్తున్నా సార్, బిజినెస్లో అనకూడదు కానీ నేను జాబ్ చేస్తున్న లైఫ్లో వాడి కింద వీడి కింద వెళ్ళి మనం పని చేస్తున్నాం తప్ప రెస్పెక్ట్ అనేది తగ్గుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే సార్, కొన్ని 100 మంది 1000 మందితో మనం మీట్ అవుతాం. రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్ దొరుకుతుంది సార్. ఇక్కడ సన్మానాలు దొరుకుతాయి. ఈరోజు మనం చేస్తున్న పనులు ఎవడు మనల్ని గుర్తించట్లే. బట్ ఇక్కడ లైఫ్ అనేది చేంజింగ్ ఆపర్చునిటీ, పర్సనాలిటీ డెవలప్మెంట్ 100% పెరుగుతుంది. మీరు వెళ్ళి స్టేజ్ మీద మాట్లాడచ్చు, మీకు నచ్చిన పాయింట్స్ మాట్లాడినా కూడా మనకి అవకాశం ఇస్తుంది. 3 జనరేషన్ సెక్యూరిటీ. నేను ఈరోజు చెప్తున్నా సార్, ఈ బిజినెస్ లోకి దీనికోసమే నేను వచ్చాను. ఈరోజు ఎందుకు వచ్చామంటే, ఈరోజు మనం చేస్తున్న పనిలో 50,000 లక్ష రూపాయలు రానియండి. ఈరోజు మనకి ఏదైనా జరిగినా కూడా మన ఫ్యామిలీకి సెక్యూర్